తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి వీఐపీ దర్శన విధానంలో మార్పులు చేయనుంది. ఉదయం సాయంత్రం కూడా బ్రేక్ దర్శనాన్ని పునఃప్రారంభించనుంది. ప్రతిరోజు ఉదయం 10 గంటలకు టికెట్ల జారీ, టికెట్లు పొందిన భక్తులకు అదే రోజు సాయంత్రం 4:30 గంటలకు దర్శనం కల్పించనున్నారు. తిరుమలలో వసతి గదుల ఇబ్బందుల దృష్ట్యా నిర్ణయం తీసుకున్నట్లు అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రకటించారు. నవంబర్ 1 నుంచి ఆన్లైన్, ఆఫ్లైన్లోనూ శ్రీవాణి టికెట్స్ పొందిన వారికి దర్శనం ఉంటుందని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి వీఐపీ దర్శన విధానంలో మార్పులు చేయనుంది. ఉదయం సాయంత్రం కూడా బ్రేక్ దర్శనాన్ని పునఃప్రారంభించనుంది. ప్రతిరోజు ఉదయం 10 గంటలకు టికెట్ల జారీ, టికెట్లు పొందిన భక్తులకు అదే రోజు సాయంత్రం 4:30 గంటలకు దర్శనం కల్పించనున్నారు. తిరుమలలో వసతి గదులు ఇబ్బందుల దృష్ట్యా నిర్ణయం తీసుకున్నట్లు అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రకటించారు. నవంబర్ 1 నుంచి ఆన్లైన్, ఆఫ్లైన్లోనూ శ్రీవారి టికెట్స్ పొందిన వారికి దర్శనం ఉంటుందని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ ఫోన్ లైన్లో అందిస్తారు. వర్మ, ఎలాంటి మార్పులు చేశారు తిరుమలలో? తిరుమలలో విఐపి బ్రేక్ దర్శన విధానంలో టీటీడీ మార్పులు చేసింది. శ్రీవాణి టికెట్ల అంటే 10,000 రూపాయల టికెట్ల సమయాలు మార్పు చేస్తున్నట్లుగా కూడా అధికారులు ప్రకటించారు. ఈ రోజు నుంచి ప్రయోగాత్మకంగా దాన్ని అమలు చేస్తున్నారు. సాధారణంగా ప్రతిరోజు 1,500 టికెట్లను ఈ 10,000 రూపాయలకు సంబంధించి ఈ జారీ చేస్తారు. అందులో 500 ముందస్తుగా ఆన్లైన్ లో బుక్ చేసుకుంటారు. మిగతా 1000 టికెట్లలో 800 తిరుమలలోని జేఈఓ కార్యాలయం దగ్గర, మరో 200 రేణిగుంట ఎయిర్పోర్ట్ లో ఇవ్వడం జరుగుతుంది. దీంతో ఈ ఆఫ్లైన్ టికెట్లు అంటే మొత్తం 1000 టికెట్లు కూడా ఈ రోజు నుంచి 10 గంటలకు తిరుమలలోనే జారీ చేస్తామని అధికారులు ప్రకటించారు. అలాగే ఆ రోజు సాయంత్రమే టికెట్లు పొందిన భక్తులకు ఈ రోజు సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో వారిని దర్శనానికి అనుమతిస్తామని చెప్పి కూడా అధికారులు ప్రకటించడం జరిగింది. అంటే ఉదయంతో పాటు సాయంత్రం నుంచి కూడా ఈ రోజు నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలు అమలు కానున్నాయని చెప్పచ్చు. అలాగే మిగతా ఆన్లైన్ టికెట్లు పొందిన భక్తులు అయితే ఈ రోజు నుంచి ముందస్తుగా వాళ్లకు టికెట్లు తీసుకున్న భక్తులు మాత్రం యథా ప్రకారం ఉదయం దర్శనానికి అనుమతిస్తామని చెప్తున్నారు. అయితే నవంబర్ 1 నుంచి ఇటు ఆఫ్లైన్ లోటు ఇటు ఆన్లైన్ లోను టికెట్లు పొందిన భక్తులకు మాత్రము సాయంత్రం పూటే నవంబర్ 1 నుంచి అమలు చేస్తామని కూడా చెప్తున్నారు. అయితే కొన్ని ఏళ్ల క్రితం ఉదయం సాయంత్రం కూడా బ్రేక్ దర్శన విధానం తిరుమలలో అందుబాటులో ఉండేది. అయితే సామాన్య భక్తులకు ఇబ్బందులు కలుగుతున్నాయన్న కారణంగా కేవలం ఉదయానికి మాత్రమే పరిమితం చేసి మిగతా సమయాల్లో సామాన్య భక్తులను అనుమతిస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం ఏదైతే శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు కూడా డిమాండ్ విపరీతంగా పెరగడంతో వాటి కోసం, గదుల కోసం కూడా పైన ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముందు రోజు టికెట్ తీసుకోవాలని భక్తులు ముందు రోజు రాత్రి నుంచే జేఈఓ కార్యాలయం దగ్గర వేచి చూడటం, ఆ తర్వాత మరుసటి రోజు దర్శనానికి వెళ్లడంతో దాదాపు 2 నుంచి 3 రోజుల పాటు తిరుమలలోనే ఉండాల్సి వస్తుందని, దాని ద్వారా గదులకు డిమాండ్ విపరీతంగా ఎదుగుతోంది, ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పి టీటీడీ భావిస్తోంది. దీంతో దాన్ని నివారించేందుకు శ్రీవాణి టికెట్లు భక్తులు ఏ రోజు కారేజీ టికెట్లు జారీ చేసి ఆ రోజే సాయంత్రమే దర్శనానికి అనుమతించడం వల్ల గదుల సమస్య తప్పుతుందని ప్రధానంగా టీటీడీ భావిస్తోంది. అయితే మళ్ళీ ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా మళ్ళీ బ్రేక్ దర్శన విధానం అమలు కావడంతో సామాన్య భక్తులు కూడా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని చెప్పి కూడా మరో అభిప్రాయం అయితే వ్యక్తం అవుతోంది. మొత్తం మీద ఈ రోజు నుంచి ప్రయోగాత్మకంగా మళ్ళీ ఉదయంతో పాటు సాయంత్రం కూడా బ్రేక్ దర్శనాలు, అంటే సాయంత్రం మాత్రం ఈ శ్రీవాణి ట్రస్ట్ ఉన్న టికెట్లు ఉన్న 10,000 రూపాయల టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే టీటీడీ అనుమతించనుంది. అలాగే నవంబర్ 1 నుంచి పూర్తి స్థాయిలో అంటే ఆఫ్లైన్ లో, ఆన్లైన్ లో శ్రీవాణి టికెట్లు పొందిన వారికి పూర్తిగా కూడా వారికి సాయంత్రం సమయం కేటాయిస్తామని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. సోని, రైట్, థాంక్స్.